మాత్రమే నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష, అదే అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అదే రకమైనటువంటి అవినీతి పాలన, అదే రకమైనటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన. చరిత్రల మేనిఫెస్టో కమిటీ కాదు, ఓ కిరాయికి తీసుకున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మేనిఫెస్టో తయారు చేసిండు. అంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. జరుగుతుంటాయి. ఆరోగ్య ప్రతిపక్ష నాయకుడిగా, ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించడం, ఆహ్వానం మేరకు మాత్రమే పరిమితం ఉంది. అంతే తప్ప దానికి తప్పదు రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెద్దరు డిస్కషన్. విగ్రహాన్ని అంటుతే కదా మా సత్తా ఎంత తెలిసేది మీకు. అసలు మీ కెపాసిటీ ఏంది? కేటీఆర్ గారు, మీరు అమెరికాలో చదువుకున్నారు కదా, మీ ఏ కెపాసిటీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు? ప్రభాకర్ గారితో ఫోన్లో మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ 10వ తారీఖు అక్కడ కూర్చున్నాము, సమస్యను పరిష్కారం చేసుకున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం. సోషల్ మీడియాను వాడాలి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 16 ఏళ్ల వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు. అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. కాదు, పిడగలను తయారు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. భూములు లాక్కోవాలని ట్రై చేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ భూములు వెనక్కిస్తే జగన్ గారు తప్పు చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చేసినట్టుగా మాట్లాడతాం. మేము అడుగుతా ఉన్నాం, రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, రైతుల భూములు రైతులకి వెనక్కి ఇవ్వడం తప్ప? స్కూల్ ఎడ్యుకేషన్ ని, రెండవ ప్రక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ ని, మూడవ ప్రక్క హైయర్ ఎడ్యుకేషన్ ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నట్టే. దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. మీ భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్ లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులను చేపట్టిన వెంటనే 500 ఎకరాల డిగ్రీస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద. ఇంకో రకంగా ఎవరికైనా మళ్ళీ ఈ రైతులందరి నుంచి మళ్ళీ ఏదైనా తీసుకుని చేయడానిక, లేకపోతే ఎందుకు ఈ దుష్ప్రచారం, అబద్ధపు ప్రచారం ఇప్పుడు SEZ మీద ఎందుకు ప్రారంభించారనేది మాకు రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో, ఈ రాష్ట్ర ప్రగతిని ఎంత భ్రష్టు పట్టించాలో, ఈ రాష్ట్ర ఇమేజ్ ని ఎంత గబ్బు పట్టించాలో అంతా గబ్బు పట్టించారు. తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 73,000 కోట్లు ఈ 6 నెలల్లో అప్పులు చేశారు. షిప్ ని సీజ్ చేయమంటాడు, ఆ షిప్ అక్కడ పోయేదానికి నన్ను అనుమతించడం ఏదో అంటాడు. సీజ్ చేసేదానికి అడ్డుపడుతున్నారు. మీకు అడ్డుపడేది మీకంటే పై స్థాయిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.